సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలం ప్యారానగర్ లో చెత్త డంపింగ్ యార్డ్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నల్లవల్లి గ్రామంలో స్థానికులు ఆందోళనకు దిగారు. కొందరు గ్రామ యువకులు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. అటవీ ప్రాంతంలో డంప్ యార్డ్ వద్దంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే డంప్ యార్డుకు వ్యతిరేకంగా గుమ్మడిదలలో బంద్కు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్తను తమ గ్రామాల సమీపంలో వేసేందుకు డంప్ యార్డును పెడితే సహించేది లేదంటూ గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై 2 రోజుల నుండి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలను చేపట్టడంతో గ్రామ యువకులు కూడా కదిలి వచ్చి సెల్ టవర్ ఎక్కి డంపింగ్ యార్డ్ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది.
డంపింగ్ యార్డు వెంటనే రద్దు చేయాలి. 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 రద్దు చేయాలి. రద్దు చేయాలి. డంపింగ్ యార్డు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. డంపింగ్ యార్డు వెంటనే రద్దు చేయాలి. డంపింగ్ యార్డు రద్దు చేసే వరకు మా ఈ నిరాశ అమనే ఆపం. వద్దురా నాయనా డంపింగ్ యార్డు వద్దు. వద్దురా నాయనా డంపింగ్ యార్డు వద్దు. వద్దురా నాయనా డంపింగ్ యార్డు వద్దు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. We want justice. 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 రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. We want justice. We want justice. We want justice. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. మాకొద్దు 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 డంపింగ్ యార్డు మాకొద్దు. సీఎం డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. సీఎం మాకొద్దు డంపింగ్ యార్డు మాకొద్దు. నాశనం చేస్తున్న ఈ డంపింగ్ యార్డు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడతాం. రేపు పొద్దుగాల ఇంకా ఉద్యమం డంపింగ్ యార్డు వెంటనే డంపింగ్ యార్డు వెంటనే డంపింగ్ యార్డు వెంటనే. ఈరోజు మరి ఈ పచ్చని అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్న మాకు మరి డంపింగ్ యార్డు శని దాపరమైంది. మరి శని పోవాలంటే మా ప్రాణాలను పెట్టి మా భవిష్యత్ తరాలను కాపాడుకుంటాం. జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే చెప్తున్నారు ఏమి కాదని చెప్తున్నారు. మరి మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ యార్డు. ఏం కాదంటారు కదా. మరి పట్టణంలో పెట్టుకోండి. కోకపేటలో ఉన్న భూములను పనికిరాని భూములను 100 కోట్లకు అమ్ముకుంటున్నారు మీరు ఈరోజు. మరి ఎందుకు డంపింగ్ యార్డు పెడతారా? ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డలమైన మేము ప్రశాంతంగా బతుకుతున్నాం. మీద ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దాంట్లో దొరుకుని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పొట్ట పోషిస్తున్నాం. ఇవాళ మీ కడుపు కూడా నిండుతున్నది. మేమందరం కూరగాయలు పండించి హైదరాబాద్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మరి మా వల్లనే కదా మీరు ఈరోజు బతుకుతుంది. మరి మేము రైతులం. మా వ్యవసాయం ఏమవుతుంది? మేము వ్యవసాయం ఆపేస్తే మరి మీ బతుకులు ఏమవుతాయి? అది కూడా చూసుకోండి. మరి ఇక్కడ ఉన్న తక్కువ భూములు అందులో మేము చాలా బతుకులు బతుకుతూ మరి ఏదో ఈ చిన్న పల్లెటూరులో బతుకుతున్నాం. కనీసం మా ఈ పల్లెటూరులో కూడా బతకకుండా చేస్తున్నారు మీరు. కాబట్టి ఈ డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాం. మరి ఈ పచ్చని ప్రకృతిని కాపాడాలి. ప్రకృతి ప్రేమికులు లేరా? అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? రైతు ఒక ఇంచు భూమి దున్నుకుంటే వాడిని అష్ట కష్టాలు పెట్టి మరి వాడిని టార్చర్ పెడుతున్నారు. ఏదో ఒక చెట్టు అవసరాన్ని కొడితే కూడా టార్చర్ పెడుతున్నారు. అలాంటి అధికారులు ఈరోజు 100 ఎకరాల భూమి మీ అడవి మధ్యలోనే ఉంది. మరి మీకు కాలుష్యం అయితే లేదా? రోడ్డు మీద ఒక ప్లాస్టిక్ చెత్త వాడనియని మీరు రోజు చెత్త మనుషుల్ని పెట్టి మీ రోడ్డు పక్కన చెత్త ఏరేపిస్తున్న అడవి శాఖ అధికారులు మరి ఈరోజు హైదరాబాద్లో డంపింగ్ యార్డు, ఇంత పెద్ద డంపింగ్ యార్డు 150 ఎకరాలు పడుతుంటే మీరు ఏం చేస్తున్నారు? అడవి శాఖ అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు? మీరెందుకు వ్యతిరేకిస్తలేరు? ఇది ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి. ఈ డంపింగ్ యార్డును పడకుండా మేము చూస్తామని ఒకవేళ మీరు ఇట్లానే మొండి వైఖరి చేస్తే
మేము మా ముగ్గురి ప్రాణాలను కూడా లెక్క చేయం. మా ఆత్మహత్య కారణం ఈ ప్రభుత్వం అవుతుంది, ఆ జిహెచ్ఎంసీ అధికారులది. మరి డంపింగ్ యార్డ్ ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆపాలి. 2008లోనే ఇక్కడ 152 ఎకరాల భూమి మిగులు భూమి ఉన్నదని చెప్పేసి అప్పుడున్న ఎంఆర్ఓ నరేందర్ గారు అన్న రాయడం జరిగింది. అప్పుడు జేసీగా శరత్ గారు ఉండే. మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఒక మంచి పేరు పొందాలని చెప్పేసి ఈ నివేదిక రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి అందించడం జరిగింది. మరి అప్పుడే జవహర్ నగర్, దుండిగల్, ప్యారానగర్, లక్డారం 4 డంప్ యార్డుల మీద ప్రభుత్వానికి నివేదిక ఇస్తే జవహర్ నగర్ ఒకటి మాత్రమే అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ 3 డంప్ యార్డులు కూడా మన ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా చేయొద్దు, ఇబ్బంది అవుతుందని చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగింది. కానీ 2012లో అప్పుడున్నటువంటి ప్రభుత్వము దీనికి అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదే నివేదికను తీసుకొని ముందుకు జరిగితే మేము 2000 జెడ్పీటీసీ అయినప్పటి నుంచి మేము ఈ డంప్ యార్డుకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. గత ప్రభుత్వం ఈ డంప్ యార్డు నిలిపేసింది. ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా డంప్ యార్డు చేయొద్దు, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నిలుపుదల చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫైల్ మళ్ళీ ముంగడికేసుకోవడం జరిగింది. ముంగడికేసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సర్పంచుల ఫోర్జరీ సంతకాలు తీసుకొని మరి వాళ్ళకి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు డంప్ యార్డు తీసుకొచ్చి మన ప్యారానగర్లో వేయడం జరుగుతుంది. ఇది న్యాయమా, ఇది సమంజసమేనా అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మీకేమీ పోయే కాలం వచ్చిందని చెప్పేసి మా ప్రాంతాన్ని నాశనం చేయదలుచుకున్నారు రేవంత్ రెడ్డి గారు, చెప్పండి. మీరు మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడకుండా మీరు ఏదైతే అనుమతులు ఇచ్చిరో ఆ డంప్ యార్డును వెంటనే నిలుపుదల చేయాల్సిగా మీకు విజ్ఞప్తిస్తున్నాం. కోర్టు ఆర్డర్ ఉండగా ప్రభుత్వ అధికారులు కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ కోర్టు ఆర్డర్ను లెక్క చేయకుండా మీరు ఏ విధంగా వాళ్ళకు పనులు చేయమని మీరు అనుమతి ఇచ్చారని మేము అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా కోర్టుకు వెళ్తున్నాము. మీరు ఖచ్చితంగా జవాబు చెప్పాలి, దీని మీద సమాధానం చెప్పాలి హైకోర్టులో. మీకు ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రికి రాత్రి మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి 144 సెక్షన్ పెట్టి ఇళ్లకి వెళ్ళి మనుషులను బయటకు వెళ్లకుండా ఇలా భయభ్రాంతులకు గురి చేసి మీరు ఏం సాధిస్తారని మేము అడుగుతున్నాం. మా ప్రజల మీద మీకు ఎందుకంత కోపం? గుమ్మడిదల మండల ప్రజల మీద మేము మీకు ఏమైనా అన్యాయం చేసినామా అని అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం. అయినా కానీ మీరు పునరాలోచించి మీరు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేసి ఆ డంప్ యార్డు అనుమతులను రద్దు చేయాలి.